మా వదినకైతే మొక్కుంది శ్రీ గుబ్బలమంగమ్మ. ఇది అడవిలో స్వయంగా వెలిసినది అమ్మవారు. చాలా పవర్ఫుల్. చాలా అంటే మనం ఏమైనా అనుకున్నా కంపల్సరీ నెరవేరుస్తుందంట అమ్మవారు. చాలా పవర్ఫుల్. అసలు చూడండి ఎంత క్రౌడ్ ఉంది. అసలు ఫుల్ మొక్కులు బాగా ఉన్నారు. మా వదినలో మొక్కుకుంది. మేము పుంజు పెట్ట తీసుకున్నాం. ఇంకా అమ్మవారిని దర్శించడానికి అంటే కొంచెం తడి బట్టలతో వెళ్ళాలంట. అస్సలు ఖాళీ ఇవ్వట్లేదు. అదిగోండి ఆ చిన్న పైపుతో అందరూ తడుపుకోవాలి. అసలు ఖాళీ ఇవ్వట్లేదు. జనం అయితే అప్పటికే ఫుల్ ఉన్నారు. ఇది పైకి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి ఖాళీ ఇవ్వట్లేదు. తోసుకుంటున్నారు. అస్సలు జరగట్లేదు. అట్లాగే ఇంకా వెళ్ళాను నేను కూడా. తోసేసుకుంటున్నారు. ఖాళీ ఇవ్వట్లేదు. ఆ చిన్న పైప్లోంచి అందరూ తడవాలి కదా. ఇంకా ఫైనల్లీ అట్లాగోలా కొంచెం తోసేసుకుని అట్లాగే నేను కూడా ఇంకా చేశాను. జరగట్లేదు అసలు. ఇంకా మా హస్బెండ్ అయితే కోళ్ళని పట్టేసుకున్నారు. ఇంకా పెట్టా పుంజుని. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అందరం. ఇంకా గుడి దగ్గర ఒత్తులు అమ్ముతుంటే నేను అత్తయ్య తీసుకుని అక్కడ అమ్మవారి దగ్గర వెలిగించాము. ఇంకా దండం పెట్టేసుకుని మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే సూపర్గా జరిగింది అసలు. కానీ అమ్మవారు గుడికి వెళ్ళేటప్పుడు ఇలా ఇక్కడ కొబ్బరికాయలు ఏమైనా కావాలంటే చాలా స్వయంగా వెలిసింది. ఆమెను ఏమైనా కోరుకున్న నెరవేరుతాయంట. ఇలా వాటర్ పైనుంచి అసలు పడతానే ఉంటాయంట. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తాయి ఎవ్వరికీ తెలియదు. కానీ చాలా మహిమగల తల్లి. మాకు దర్శనం అయితే సూపర్గా జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, విజిట్ చేయొచ్చు. ఇదిగోండి అలా పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, అలా అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు. 7:30 అయింది మా దర్శనం అయ్యేలోపు. చూడండి ఇంకా వంట చేసేసుకుని మేము ఇంకా తిరిగి వచ్చేసాము. ఇంకా మా అన్నయ్య అయితే వంట చేసేసాడు. ఇంకా కూర్చొని తినేస్తున్నాం. అంత బాగా జరిగింది. ఇంకా మేమైతే తినేసుకుని కాసేపు కూర్చొని ఇంకా తిరిగి వచ్చేసాం. అందరం కూర్చొని తింటున్నాం.